హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనం నెంబర్ సిరీస్లో టైప్ 5 గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం టైప్ 4 గురించి తెలుసుకున్నాం. ప్రీవియస్ క్లాస్ చూసినట్లయితే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 గురించి తెలుసుకున్నాం. అలాగే మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మీరు ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి చూడడం వల్ల మీకు ఈ నెంబర్ సిరీస్లో పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం టైప్ 5లో మోడల్ ఏ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 1, 4, 9, 16, 25, 36, 49, 64. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ 5లో చూసినట్లయితే స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ ఒక 20 వరకు స్క్వేర్ నెంబర్స్, ఒక 20 వరకు క్యూబ్ నెంబర్స్ అనేది వచ్చి ఉండాలి. ఈ సిరీస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, అలాగే 4 అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, అలాగే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, అలాగే 7 స్క్వేర్ ఈక్వల్ టు 49, అలాగే 8 స్క్వేర్, మనం ఇక్కడ రాద్దాం, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇక మనం చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు మన తర్వాత వచ్చే నెంబర్ 9. 9 స్క్వేర్ ఈక్వల్ టు 81. అవర్ ఆన్సర్ ఈజ్ 81. ఇప్పుడు మనం ఇలాగే ఇంకొక మోడల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, 169, 196, 225, 256, 289, 324, 361, 400. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్క్వేర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 169 అనేది స్క్వేర్ నెంబర్. 13 స్క్వేర్ ఈక్వల్ టు 169, అలాగే 14 స్క్వేర్ ఈక్వల్ టు 196, అలాగే 15 స్క్వేర్ ఈక్వల్ టు 225, 16 స్క్వేర్ ఈక్వల్ టు 256, అలాగే 17 స్క్వేర్ ఈక్వల్ టు 289, అలాగే 18 స్క్వేర్ ఈక్వల్ టు 324, 19 స్క్వేర్ ఈక్వల్ టు 361, అలాగే 20 స్క్వేర్ ఈక్వల్ టు 400. అంటే మనం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 21. ఇప్పుడు మనం 21 చూసినట్లయితే 21 స్క్వేర్ ఈక్వల్ టు 441. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 13, 14, 15, 16, 17, 18, 19, 20, నెక్స్ట్ వచ్చే నెంబర్ 21. సో అవర్ ఆన్సర్ ఈజ్ 441. మీరు బోర్డ్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న చూడండి, ఇవన్నీ క్యూబ్ నెంబర్స్. అలాగే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్. ఇప్పుడు మనం మోడల్ బి చూద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1 చూసినట్లయితే 625, 576, 529, 484. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం ఈ 625ని చూసుకున్నట్లయితే అది 25 స్క్వేర్. బాగా అబ్జర్వ్ చేయండి,
25 స్క్వేర్ అంటే 625. అలాగే ఈ 576 అనేది 24 స్క్వేర్, అంటే 24 స్క్వేర్ ఈక్వల్ టు 576. అలాగే 23 స్క్వేర్ ఈక్వల్ టు 529, 22 స్క్వేర్ ఈక్వల్ టు 484. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 25, 24, 23, 22. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 21. 21 స్క్వేర్ అంటే 441. సో అవర్ ఆన్సర్ ఈజ్ 441. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 65, 50, 37, 26. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 65 ఏ స్క్వేర్ నెంబర్ దగ్గర ఉందంటే 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇక్కడ 64 65 ఉంది కాబట్టి +1, అంటే ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుందని చూద్దాం. 50 అంటే 50కి దగ్గర ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ +1. 7 స్క్వేర్ అంటే 49 +1. ఇక్కడ మనం చూద్దాం. ఇదిగో 64 +1 ఈక్వల్ టు 65. మన 65 వచ్చింది. అలాగే 7 స్క్వేర్ అంటే 49 +1 ఈక్వల్ టు 50. అలాగే మనం ఈ 37కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 6. 6 స్క్వేర్ +1. ఈ 6 స్క్వేర్ అంటే 36 +1 ఈక్వల్ టు 37. 37 అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇదే ట్రిక్ మనం చూసినట్లయితే 6 తర్వాత ఈ 26కి దగ్గరున్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 5. 5 స్క్వేర్ +1. 5 స్క్వేర్ అంటే 25 +1 ఈక్వల్ టు 26. ఇక్కడ మనం చూసినట్లయితే 8 స్క్వేర్, 7 స్క్వేర్, 6 స్క్వేర్, 5 స్క్వేర్. నెక్స్ట్ ఏంటి 4 స్క్వేర్. 4 స్క్వేర్ +1 చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 +1 ఈక్వల్ టు 17. సో అవర్ ఆన్సర్ ఈజ్ 17. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 170, 122, 82, 50. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 170 అనేది ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గరగా ఉందో చూద్దాం. 170 అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు 169. 169 ఇక్కడ 170 ఉంది కాబట్టి +1 వేసుకుందాం. 170. ఇదే ట్రిక్ని మిగతా వాటిని కూడా అప్లై చేసి చూద్దాం. 122కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ ఈక్వల్ టు 121 +1 యాడ్ చేసినట్లయితే 122. ఇలాగే 82కి దగ్గర ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 9. అంటే 9 స్క్వేర్ ఈక్వల్ టు 81 +1 ఇది చేసుకుంటే 82. ఇదే ట్రిక్ మనం ఇక్కడ చూసినట్లయితే 50కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 7. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49. ఇక్కడ కూడా మనం +1 యాడ్ చేసినట్లయితే 50. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆడ్ నెంబర్స్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆడ్ నెంబర్స్ వస్తుంది చూడండి. 13, 11, 9, 7. 7కి ముందున్న ఆడ్ నెంబర్ ఏంటంటే 5. మన దాన్ని కూడా చూసినట్లయితే 5 స్క్వేర్ +1 చేసినట్లయితే
మన ఆన్సర్ అనేది వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25 + 1 = 26. సో అవర్ ఆన్సర్ ఈజ్ 26. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 225, 226, 196, 197, 169, 170. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 145. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 225 అనేది 15 స్క్వేర్. ఇక్కడ మనం 226 చూసినట్లయితే దీని దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ 15 స్క్వేర్. +1 8 చేసినట్లయితే 226 వస్తుంది. ఇదే ట్రిక్ మిగతా వాటికి అప్లై అవుతుందో చూద్దాం. 196 దీని దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 14 స్క్వేర్. అలాగే 197 దీని దగ్గరలో ఉన్న నెంబర్ కూడా 14 స్క్వేర్. ఇక మనం +1 యాడ్ చేసినట్లయితే 197 వచ్చింది. ఇదే ట్రిక్ దీన్ని కూడా అప్లై అవుతుందని చూద్దాం. 169 అంటే 13 స్క్వేర్. ఈ 170 దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే అది కూడా 13. +1 చేసినట్టయితే 170 వస్తుంది. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 15 స్క్వేర్, 15 స్క్వేర్ +1, 14 స్క్వేర్, 14 స్క్వేర్ +1, 13 స్క్వేర్, 13 స్క్వేర్ +1. అలాగే మనం చూసినట్లయితే 12 స్క్వేర్ చూద్దాం. ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ రాద్దాం. 12 స్క్వేర్ = 144. పక్కన చూసినట్లయితే ఈ 145 చూసినట్లయితే దీని దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ కూడా 12 స్క్వేరే. +1 చేసినట్లయితే 145. సో అవర్ ఆన్సర్ ఈజ్ 144. ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 23, 529, 22, 484, 21, 441. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 400. మనకి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 23 స్క్వేర్ అనేది 529 అవుతుంది. అలాగే ఈ 22 స్క్వేర్ అనేది 484. అలాగే ఈ 21 స్క్వేర్ అనేది 441. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 23, 22, 21. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 20. సో 20 స్క్వేర్ అంటే 400 అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 28, 39, 52, 67. ఈ 28కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ చూద్దాం. 28కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 5. 5 స్క్వేర్ = 25. 25 +3 యాడ్ చేసినట్లయితే 28. ఇదే ట్రిక్ చూద్దాం. ఈ 39కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ అంటే 6. 6 స్క్వేర్ = 36. ఈ 36ని +3 యాడ్ చేసినట్లయితే 39. సేమ్ ట్రిక్ ఇక్కడ కూడా చూద్దాం. అలాగే ఈ 52కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 7. 7 స్క్వేర్ = 49. ఇక్కడ కూడా మనం +3 యాడ్ చేసినట్లయితే 52. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 67కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 8. 8 స్క్వేర్ = 64. ఇక్కడ కూడా +3 యాడ్ చేసినట్లయితే 67. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 5, 6, 7, 8. తర్వాత నెంబర్ ఏంటంటే 9. 9 స్క్వేర్ = 81.
ఇక్కడ కూడా మనం +3 యాడ్ చేసినట్లయితే 84. సో అవర్ ఆన్సర్ ఈస్ 84. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 63, 48, 35, 24, 15. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 63కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 8. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64 -1 చేసినట్లయితే 63. ఇదే ట్రిక్ మనం ఇక్కడ చూద్దాం. ఈ 48కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 7. 7 స్క్వేర్ ఈక్వల్ టు 49 -1 చేసినట్లయితే 48. అలాగే మనం ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ 35కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 6. 6 స్క్వేర్ అంటే 36. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 35. ఇలాగే మనం ఇక్కడ కూడా చేసినట్లయితే ఈ 24కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 5. ఇక్కడ చేద్దాం. 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 24. ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఈ 15కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 4. ఇక్కడ రాద్దామా. 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇక్కడ కూడా -1 అప్లై చేసినట్లయితే 15 వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. 8, 7, 6, 5, 4. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటంటే 3. 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 8 వస్తుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 8. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ చూసినట్లయితే 225, 224, 196, 195, 169, 168, 144. ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ 225 అనేది ఏ స్క్వేర్ నెంబర్ దగ్గరలో ఉందో చూద్దాం. 15 స్క్వేర్ అంటే 225. అలాగే ఇక్కడ మనకి 224 ఉంది. ఇక్కడ -1 చేసినట్లయితే 224. ఇదే ట్రిక్ మనం ఇక్కడ అప్లై అవుతుందో చూద్దాం. 196కి దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 14. 14 స్క్వేర్ ఈక్వల్ టు 196. ఇక్కడ ఏముందంటే 195 ఉంది. అంటే ఇక్కడ కూడా దగ్గరలో ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటంటే 14. 14 స్క్వేర్ అంటే 196. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 195 వస్తుంది. ఇదే ట్రిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుందని చూద్దాం. 169 అంటే 13 స్క్వేర్ ఈక్వల్ టు 169. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 168 వస్తుంది. ఇదే ట్రిక్ ఇక్కడ చూద్దాం. 144 అంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఈక్వల్ టు 144. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 143. సో అవర్ ఆన్సర్ ఈస్ 143. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 343, 216, 125, 64, 27. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 343 అనేది 7 క్యూబ్. 7 క్యూబ్ ఈక్వల్ టు 343. ఇవి కావాలండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రాశాను. ఈ 216 అనేది 6 క్యూబ్. 6 క్యూబ్ ఈక్వల్ టు
216. అలాగే 5 క్యూబ్ ఈక్వల్ టు 125. అలాగే 4 క్యూబ్ ఈక్వల్ టు 64. అలాగే 3 క్యూబ్ ఈక్వల్ టు 27. ఇక్కడ మనం గమనించినట్లయితే 7, 6, 5, 4, 3 సిరీస్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. 3 తర్వాత ఏంటి 2 క్యూబ్ ఈక్వల్ టు 8. సో అవర్ ఆన్సర్ ఈస్ 8. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8, 27, 64, 125, 216. ఇక్కడ కూడా మనం బాగా చూసినట్లయితే 8 అంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 3 క్యూబ్ ఈక్వల్ టు 27, 4 క్యూబ్ ఈక్వల్ టు 64, 5 క్యూబ్ ఈక్వల్ టు 125, 6 క్యూబ్ ఈక్వల్ టు 216. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2, 3, 4, 5, 6 తర్వాత నెంబర్ ఏంటి 7 క్యూబ్ ఈక్వల్ టు 343. సో అవర్ ఆన్సర్ ఈస్ 343. ఈ స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ మీద కనీస అవగాహన అనేది మీకు ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 215, 124, 63, 26, 7. ఇక్కడ మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 215 చూసినట్లయితే 6 క్యూబ్ చూడండి, 6 క్యూబ్ ఈక్వల్ టు 216. -1 చేసినట్లయితే 215. ఈ 215 ఇక్కడ ఉంది. ఇదే ట్రిక్ మిగతా వాటికి అప్లై అవుతుందేమో చూద్దాం. ఈ 124ని దగ్గరలో ఉన్న క్యూబ్ నెంబర్ ఏంటంటే 5 క్యూబ్ ఈక్వల్ టు 125. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 124 వచ్చేసిందా? అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే 63కి దగ్గరలో ఉన్న క్యూబ్ నెంబర్ ఏంటంటే 4 క్యూబ్ ఈక్వల్ టు 64. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 63. సో 63 ఇక్కడ వచ్చేసింది కదా. అలాగే మనం దీన్ని చూసినట్లయితే 26కి దగ్గరలో ఉన్న క్యూబ్ నెంబర్ అంటే 3 క్యూబ్ ఈక్వల్ టు 27. -1 అప్లై చేసినట్లయితే 26 వచ్చింది. అలాగే 7కి దగ్గరలో ఉన్న క్యూబ్ నెంబర్ ఏంటంటే 2 క్యూబ్ ఈక్వల్ టు 8. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే 7. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిజిట్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. చూడండి 6, 5, 4, 3, 2 తర్వాత డిక్రీజ్ నెంబర్ ఏంటంటే 1. మనం 1 క్యూబ్ చేసినట్లయితే 1 క్యూబ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా -1 చేసినట్లయితే ఈక్వల్ టు 0. సో అవర్ ఆన్సర్ ఈస్ 0. ఈరోజు మనం టైప్ 5లో ఎగ్జాంపుల్స్ అన్నీ చూసాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలాగే అసలు సిరీస్ చూడగానే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ట్రిక్ అప్లై చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.